వాసు, నీకు ఒక విషయం చెప్పాలరా. చెప్పు. నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నా. మానేసి అడుగు తింటావా? నువ్వు చెప్పేది ఏమి ముందు చెప్పు, తింటున్నా. జాబ్ మానేసి మంచి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. అవునా? ఎలా చేస్తావు? ఎలా చేస్తామంటే డబ్బులతో పెడితే వస్తుంది. మరి డబ్బులు ఎక్కడవి? అవే డబ్బులు ఉంటే నువ్వు ఇంకొకటి దగ్గర జాబ్ ఏమి ఇచ్చావు? నువ్వు చెప్పేది ఏంటి? నువ్వు మొత్తం ఉన్నావు అనుకో, అప్పుడు నీకు అర్థం అవుతుంది. సరే చెప్పు. మీ అమ్మ నాన్న ఒక 2 లక్షలు అడుగుతావా అనుకున్నాను. నేను నీతో మాట్లాడాలన్నప్పుడే అనుకున్నాను. వాళ్ళు అందుకన్నారు కానీ నిన్ను కాదు కదా. ఎందుకు ఇస్తారు? నీకంటే ఎవరా? ఎందుకు ఇవ్వాలి? మనం బాగుపడడం కోసం ఇక్కడ అడుగుతున్నాను. నువ్వు బాగుపడ్డానుకో నన్ను నీకు పెళ్లి చేసినప్పుడు కట్నం ఇచ్చారు కదా. ఇచ్చారు, ఇప్పుడు అయిపోయింది కదా. అయితే మళ్ళీ ఇప్పుడు బిజినెస్ చేయడానికి డబ్బులు అడుగుతున్నా. వెళ్ళి మర్యాద వెళ్ళి ఇలా బిజినెస్ అడగడం అనుకుంటున్నాడు, జాబ్లు ఏమి అలాగే అడుగుతాను. నువ్వు వాళ్ళు ఇస్తే అని చెక్క నువ్వు కూర్చొని జాబ్ మనిషి బిజినెస్ చేసుకుంటావా? ఎవరిచ్చారంటే ఈ ఐడియా నీకు? అలా కాదరా, మనం బాగుపడడం కోసం అడుగుతాను కదా. ఈ జాబ్లు ఇవన్నీ వర్కౌట్ అవ్వవచ్చు. ఒక బిజినెస్ కూడా వర్కౌట్ అవ్వకపోతే ఎందుకు వర్కౌట్ అవ్వదు? 2 లక్షలు పోయినట్టే. 2 లక్షలు తెచ్చు మంచి జ్యూస్ లో పెడతాను. సమ్మర్ లో బాగా పని చేస్తుంది, అప్పుడు గ్యారంటీ వర్కౌట్ అవుతాను. డబ్బులు ఇచ్చేద్దాం. ఏంటి అమ్మ డబ్బులు నేను తీసుకుంటాను అంటున్నా ఏంటి? ఇచ్చేయడానికే కదా. వాళ్ళకన్నా ముందు ఇది అయిపోతున్నాం. నేను అడగను, నువ్వు వెళ్ళి అడుగు. నేను అలా అడుగుతాను, అల్లుడు ఎలా వెళ్ళి అడుగుతాడు? అలా బాగుంటది. మాని అడగకపోతే ఇప్పుడు వెళ్ళి అడుగుతావా? అడగవా? ఇంటికి వెళ్ళి నేను అడగను. నువ్వు కావాల్సి వస్తే నువ్వు వెళ్ళి అడుగు. ఒక వీలు నెంబర్ రాయించుకో, మళ్ళీ నేను తిరిగి ఇచ్చేస్తాను. నేనైతే అడుగుతాను. నేను ఎందుకు అడుగుతాను? వాళ్ళ కూతురు కాబట్టి అడిగితే ఇస్తారు, నేను అడిగితే ఎలా ఇస్తారు? ఏం అల్లుడు కదా, అల్లుడు నువ్వు అడిగినా నీకే కదా. అడిగితే ఎలా ఉంటది? నామోషం ఉంటది. అది అయితే నేను అడిగిన నామోషం కదా, నేను భార్యనే కదా, బయట దాన్ని అయితే కాదు కదా. భార్య కాబట్టి అడగమంటాను. నేను బాగుపడ్డాను, మనం బాగుపడ్డానికి అడుగుతున్నా, నేను బాగుపడ్డాక అడుగుతున్నాను. మనం బాగుపడే దానికోసం అవతల వాళ్ళు ఇరికించడం నాకు ఇష్టం లేదు. అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అది నా తల్లిదండ్రులైనా, నీ ఫ్రెండ్స్ అని ఎవరైనా సరే. ఇప్పుడు ఇచ్చేస్తాను కదరా. ఇప్పుడు ఏంటి గ్యారంటీ? అసలు ఏంటి నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు నీకు పెళ్లి చేశారని చెప్పి డబ్బులు ఇవ్వాలని రూల్ ఏమి ఉందా ఏంటి? ఏంటమ్మా ఇప్పుడు మనకి ఇప్పుడు ఎవరిస్తాడు? నేను జాబ్ మానేశాను, ఇప్పుడు జాబ్ మానేసాను. అదంతా నువ్వు జాబ్ మానసిక ముందు ఆలోచించి. ఇప్పుడు ఎవరిస్తాడు డబ్బులు? మానసిక కాదు, మానక ముందు నువ్వు ఎలా బిజినెస్ చేసేద్దాం, ఎవరు ఇస్తారని డబ్బులు బిజినెస్ చేద్దాం అనుకున్నావు? మీ అమ్మ నన్ను ఇస్తారు. అలాగే నీకు విన్నం రాసిచ్చారా? లేకపోతే నీకు ఏమైనా పెళ్లి చేసినప్పుడే చెప్పారా నీ జీవితాంతం ఏ బిజినెస్ చేస్తున్నా నీకు డబ్బు ఇస్తూనే ఉంటామని ఏమైనా విన్నం వాళ్ళు రాశారండి? ఇప్పుడు ఆల్రెడీ సాయం చేయరా? అంటే ఇక్కడ చల్లదు. నేను చెప్పాలి. సరే నువ్వే అంటావు. నేను వెళ్ళను. చెప్పు. వెన్ను అసలు ఏంటి? నేను ఎందుకు అడగాలి? నేను అడగను. ఎందుకు అడగను? నేను ఎందుకు అడగాలి? పెళ్లి చేసుకున్నప్పుడు కావాలి డబ్బులు. కాబట్టి మీరు ఎలా పెంచాలి? ఉద్యోగం లేదు, ఎలా పెళ్లి అడుగుతుంది. ఎలా మానేసాం? దేనికి మానేసాం? బిజినెస్ చేద్దాం మానేసావా? ఏం చేస్తాను? వడ్డీ వేసి ఇచ్చేద్దాం అమ్మాయికి. ఉంటాను. ఆ వడ్డీ ఏదో ఏదైనా తీసుకో, బ్యాంక్ లోకి వెళ్ళి లోన్ తీసుకుని దానికి మంచి ఇది ఉంది, తీసుకోవడం ఉంది, నాకు ఇచ్చేస్తారు. అయితే ఇప్పుడు నా బుర్ర ఎందుకు ఖరాబ్ చేస్తున్నాను? అడగను. ఇప్పుడు జాబ్ మానే 2 లక్షలు తేలేదు మీ అమ్మ ఇంటికి వెళ్ళి. నరేష్ నేను తేను. వాళ్ళు ఎందుకు ఇవ్వాలి అసలు నీకు? అరే ఇప్పుడు మీరు అప్పు కింద అడుగుతుంది, ఇచ్చేయండి నేను తీసుకుంటున్నాను, మీకు ఇవ్వను, నేను తీసుకుంటాను అన్నాను. ఏంటి? ఏమో
నాకు నేను నమ్మకం లేదు. మంచి జ్యూస్ షో పెడతారా, సక్సెస్ అవుతారా, నెల జీతంకి ఎంచక్క డ్యూటీ చేసుకోక నీకు ఎందుకు ఈ చెత్త ఆలోచన నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు ఇలా ఉండిపోతావా? ఉండిపో. ఒకటి పని చేయలేకపోతున్నారా? మా ఓవర్ యాక్టింగ్ ఎక్కువ. విజయనగరం కోటకి నువ్వు పెద్ద మహారాజువి. చెప్పలేదు కదా అలా నేను మహారాణి. నువ్వే మహారాణి పిలిపి ఒక పని చేయడానికి పెద్ద కలెక్టర్ నాకు దిగొచ్చు. నేను చెప్పింది మనం ఇప్పుడు ఏదైనా బిజినెస్ పెట్టామనుకో ఎక్కువ డబ్బులు వస్తాయిరా, నీకు మంచి బట్టలు నగలు ఇవన్నీ కొనొచ్చు కదా. నాకు అవసరం లేదు, పరిగెత్తి పాలు తాగి కానీ నిలబడి నీళ్ళే తాగుతాను నేను. అదే నాకు హ్యాపీ. అది ఇప్పుడు వెళ్ళవా? వెళ్ళను. అడగవా అంతేనా నీ మాట? అంతే. ప్లీజ్ నా మాట అడగనని చెప్తే నీకు అర్థం కాదేంటి? అడగను. ఏటి 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 ఏం అడగదు. అలాగే చూస్తాను నేను.